ఎవ్రీవన్, ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో మనం టెరాఫామ్ గురించి డిస్కస్ చేసుకుందాం. టెరాఫామ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెరాఫామ్, మనం టెరాఫామ్ యూజ్ చేసుకుని ఏమేమి చేయొచ్చు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో టెరాఫామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్. ఓకే, ఇది డెవలప్ చేసింది HashiCorp వాళ్ళు. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, నేను ఒక రియల్ టైమ్ సినారియోలో తీసుకొని చెప్పాలి అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే తీసుకోండి మీరు. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయండి? క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఓకే, లెక్చర్ హాల్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, లైబ్రరీస్, సెమినార్స్ అండ్ కాన్ఫరెన్స్ రూమ్స్, స్టడీ రూమ్స్. సో ఇవన్నీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి, కరెక్ట్. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే తీసుకోండి మీరు, ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి? లైక్ ఐసీయూస్ అని, ఎమర్జెన్సీ రూమ్స్ అని, ఆపరేటింగ్ థియేటర్స్ అని, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని, వెంటిలేటర్స్, అనస్థీషియా మిషన్స్, ఓకే, అంబులెన్స్ సర్వీసెస్. సో ఇవన్నీ మనకి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. ఓకే, సో అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవన్నీ వస్తాయన్నమాట. లైక్ వర్చువల్ మిషన్స్ అని, స్టోరేజు, డేటాబేసెస్, ఓకేనా, ఐఏఎమ్స్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఓకే, సో సెక్యూరిటీ, బ్యాకప్, ఇవన్నీ మనకి అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి అండి. సో ఈ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు టెరాఫామ్ కోడ్ యూజ్ చేసి డిప్లాయ్ చేయగలిగితే దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఓకే, సో ఐ హోప్ మీకు డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో టెరాఫామ్ అనేది HCL అండి. HCL లాంగ్వేజ్లో HashiCorp కాన్ఫిగ్ లాంగ్వేజ్ అనమాట. సో HCL అనేది టెరాఫామ్ అనేది HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. సో ఇది ఈ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో బిఫోర్ టెరాఫామ్ రాకముందు ఎలా ఉండేదో మనం ఒకసారి చూద్దాము. సో ఒక రియల్ టైమ్ సినారియోనే తీసుకుందాం. ఓకేనా, నేను మీకు ఒక వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయండి అని చెప్పాను అనమాట. సో నా రిక్వైర్మెంట్ ఇచ్చాను, లైక్ నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఉండాలి, ఇంత సైజు ఉండాలి, ఓకేనా, ఈ ఓఎస్ తీసుకోవాలి, ఓకే, సైజెస్, ఓకేనా, యూజర్ నేమ్ ఇది ఉండాలి, పాస్వర్డ్ ఇలా ఉండాలి, సైజెస్ ఏంటి, ఇదంతా నేను నా రిక్వైర్మెంట్ మీకు ఇచ్చేసాను అనమాట. మీరేం చేస్తారు? మాన్యువల్గా ఇక్కడికి వచ్చి పోర్టల్లోకి వచ్చి 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1 by 1 ఇస్తూ మీరు ఏం చేస్తారు? డిప్లాయ్ అనేది చేస్తారనమాట. సో ఈ ఇన్పుట్స్ ఇవ్వడానికే మీకు అట్లీస్ట్ 20 to 25 minutes అనేది టైం పట్టిద్ది అనమాట. ఓకేనా, ఇచ్చిన ఇన్పుట్స్ని డిప్లాయ్ చేయడానికి ఇంకో 5 to 10 minutes వేసుకోండి. ఓకేనా, మీరు ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి అంటేనే మీకు ఒక 30 minutes పడుతుంది అంటే, మీకు ఒక 10 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి అంటే ఒక 5 to 6 hours పడుతుంది, రైట్. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికే మనకి ఇంకో టెంప్లెట్ కూడా వచ్చిందనమాట. సో అజూర్లో అయితే అజూర్ రిసోర్స్ మేనేజర్, AWSలో అయితే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అండి. ఓకే, సో ఈ రెండు ఏ లాంగ్వేజ్లో ఉంటాయంటే, ఇది JSON ఫార్మాట్ అనమాట. ఓకే, సో ఇది కూడా JSON అండ్ YAML. సో JSON ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. దీంట్లో ఏముంటాయంటే కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. మీ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు కీ వాల్యూ పెయిర్లో డిఫైన్ చేసుకుని, ఓకేనా, మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట యూజింగ్ ARM టెంప్లెట్స్. సో ఓకే, ఇవి ఉన్నాయి కదా, దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి అజూర్లో యూజ్ చేసే ARM టెంప్లెట్స్ AWSలో యూజ్ చేయడానికి లేదు, AWSలో యూజ్ చేసే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అజూర్లో యూజ్ చేయడానికి లేదనమాట. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఇది క్లౌడ్ స్పెసిఫిక్ అనమాట.
క్లౌడ్ స్పెసిఫిక్గానే ఉంటాయి. ఓకేనా. ఎర్రర్స్ చాలా వస్తాయన్నమాట. ఓకేనా. టైం టేకింగ్ ప్రాసెస్ వెన్ కంపేర్ టు టెరాఫామ్, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయడానికే ఒక కొత్త టూల్ అనేది వచ్చింది. అదే టెరాఫామ్ అనమాట. టెరాఫామ్. ఓకే. సో టెరాఫామ్లో మనం ఏమేం చేయొచ్చు అంటే, టెరాఫామ్ అనేది క్లౌడ్ స్పెసిఫిక్. ఈచ్ అండ్ ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్కి ఇది సపోర్ట్ చేస్తుందండి. అంటే ఏ క్లౌడ్ ప్రొవైడర్కి సపోర్ట్ చేస్తుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, గో బ్యాక్ టు ది పోర్టల్, టెరాఫామ్ క్లౌడ్ ప్రొవైడర్ అని టైప్ చేస్తే ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చూస్తే ఇదిగోండి. సో టెరాఫామ్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్. అది ఓపెన్ సోర్స్ టూల్ అనమాట. మీరు ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అంటేనే అది ఫ్రీ అనమాట. ఓకే. సో ఇది ఈ ప్రొవైడర్ అనేది, ఈ టెరాఫామ్ అనేది ఈ ఎంటైర్ ప్రొవైడర్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ డిప్లాయింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేయొచ్చు, ఎజూర్లో చేయొచ్చు, జీసీపీలో, క్యూబర్నెటీస్, అలీబాబా, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ అనమాట. సో ఇది ఆల్ క్లౌడ్ ప్రొవైడర్కి సపోర్ట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, కోడ్ ఈజ్ ఈజీ అనమాట. కోడ్ చాలా ఈజీ అండి వెన్ కంపేర్ టు ఏఆర్ఎం టెంప్లెట్. టెరాఫామ్ కోడ్, హెచ్సిఎల్ కోడ్ అనేది చాలా ఈజీ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్. ఓకేనా. ఏఆర్ఎం టెంప్లెట్స్తో కంపేర్ చేసుకుంటే టెరాఫామ్ అనేది చాలా ఫాస్ట్ అనమాట. ఓకేనా. సో ఫోర్త్ వన్, కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, నేను రియల్ టైమ్గా ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమే చెప్తాను. ప్రాబ్లం అని కాదు, నేను కోడ్ రీయూజ్ ఎట్లా చేశాను. ఓకేనా. యూజింగ్ టెరాఫామ్ అంటే డెవ్ స్టేజ్ ఆర్ క్యూఏ అండి. స్టేజ్ ఆర్ టెస్ట్ అండ్ ప్రాడ్. ఓకే. సో నేను ఒక ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఏమేమి వస్తాయండి? రిసోర్స్ గ్రూప్ వస్తుంది, స్టోరేజ్ వస్తుంది. ఓకే. స్టోరేజ్ వస్తుంది. ఓకేనా. కీ వాల్ట్ వస్తుంది, డేటాబేస్ వస్తుంది. ఓకేనా. సో ఇదంతా మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇవనే కాదు, మీకు చాలా ఉంటాయి. సో ఇదంతా మీరు ఏం చేస్తారు, ఒక టెంప్లెట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. లైక్ ఏ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏంటి, కీవాల్ట్ నేమ్ ఏంటి, ఓకేనా, డేటాబేస్ నేమ్ ఏంటి, ఇలా. సో ఇలా మీరు ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకుని డెవ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏం చేస్తారు, యూజింగ్ టెరాఫామ్ ప్రొవిజన్ చేస్తారనమాట. ఓకే. సో మీరు డెవ్లో చేసేసారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు స్టేజ్లో చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారండి, మీరు కొత్తగా టెంప్లెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డెవ్లో మీరు క్రియేట్ చేసిన టెంప్లెట్ ఉంది. ఆ టెంప్లెటే క్రియేట్ చేసుకుని జస్ట్ స్టేజ్ సర్వీస్ ప్రిన్సిపల్ డీటెయిల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఓకే. స్టేజ్ సర్వీస్ ప్రిన్సిపల్ డీటెయిల్స్, ఓకేనా, స్టేజ్ నేమింగ్ కన్వెన్షన్స్, స్టేజ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు జస్ట్ డిప్లాయ్ చేసేస్తే చాలు. ఓకేనా. సేమ్ థింగ్ ఫర్ ప్రాడ్ యాజ్ వెల్ అండి. ప్రాడ్ సర్వీస్ ప్రిన్సిపల్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు డిప్లాయ్ చేసేస్తే చాలు, అది ఆటోమేటిక్గా వెళ్ళి డిప్లాయ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం సర్వీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఓకేనా, వాట్ ఈజ్ సర్వీస్ ప్రిన్సిపల్, అసలు సర్వీస్ ప్రిన్సిపల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, దానివల్ల యూజ్ ఏంటి, టెరాఫామ్లో ఎక్కడ యూజ్ చేస్తాము, దానికి సంబంధించిన రోల్స్ ఏంటి, ఓకేనా, అదంతా డిస్కస్ చేస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.